అందరికీ నమస్కారం. సో, 4 తారీఖు కౌంటింగ్ రోజులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. లాస్ట్ 20 రోజుల నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ సో దట్ కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి చేయాలి. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా పూర్తిగా చేయాలి. కౌంటింగ్ కరెక్ట్గా జరగాలి. అండ్ ఏమైనా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ వస్తే, కంటెస్టెడ్ క్యాండిడేట్ వస్తే, ఏజెంట్స్ వస్తే వాళ్ళ కోసం ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలి సో దట్ అందరి కోసం ఒక కన్వీనియంట్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. సో ఈ బేసిక్లీ అన్ని అంశం చూసిన తర్వాత విష్ణు కాలేజ్లో 4 కాన్స్టిట్యున్సీస్ పాలకొల్లు, ఆచంట, నర్సాపురం అండ్ తణుకు కౌంటింగ్ చేస్తున్నాము. అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో భీమవరం ఉండి అండ్ తాడేపల్లిగూడెం సంబంధించి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి. పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ ఇచ్చేశారు. లిస్ట్ కూడా మనం పోలీస్తో కూడా షేర్ చేస్తున్నాం టైం టు టైం సో దట్ కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అటువంటి ఇబ్బంది రాదు. అండ్ అలానే కొన్ని ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మనం పూర్తిగా చేయాలి. సో బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో విష్ణు కాలేజ్లో ఒక 16 బస్సెస్ పెడుతున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్లో ఒక 10 బస్సెస్ పెడుతున్నాము సో దట్ తక్కువ ఇబ్బంది ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది. ఇంకా కాకుండా మీడియా మిత్రుల కోసం కూడా 2 చోట మీడియా సెంటర్ కూడా ఏర్పరచడం జరిగింది. ఆ పాయింట్ వరకే మీరు మొబైల్ క్యారీ చేయగలుగుతారు. అండ్ అక్కడ నుంచి మొబైల్ ఫోన్స్ అసలు అలౌడ్ కాదు. ఏమైనా వాయిస్, ఏమైనా ఇంటర్వ్యూ కూడా అలౌడ్ కాదు. మీరు అలా చేస్తే ఇది రూల్ వైలేషన్ ఉంటుంది. చాలా గట్టిగా యాక్షన్ చేయడం జరుగుతుంది. అలా డిసిప్లిన్గా అందరూ ఉండాలి. మనం కూడా డిసిప్లిన్గానే ఉంటాము. అండ్ మీరు కూడా అందరూ కూడా బేసిక్లీ డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్గా ఉంటేనే మనం కరెక్ట్ టైంకి శాంతిపూర్వకంగా కౌంటింగ్ కంప్లీట్ చేయగలుగుతాం. ఇంకా కాకుండా మనకి కౌంటింగ్ సెంటర్స్లో కౌంటింగ్ ఏజెంట్స్తో పాటు కౌంటింగ్ అఫీషియల్స్ అంటే సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు. సుమారుగా ఒక 1000 కౌంటింగ్ ఎంప్లాయీస్ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేశాము. రేపు ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. కౌంటింగ్ సెంటర్లో బేసిక్లీ చూస్తే 3 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ 3rd లేయర్ సెక్యూరిటీ అండ్ 2nd లేయర్ సెక్యూరిటీ అంటే ఆర్మ్డ్ సెక్యూరిటీ. అండ్ కౌంటింగ్ సెంటర్ లోపల యాజ్ పర్ ద ఈసీఐ డైరెక్షన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ కౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా ఆర్ఓ దగ్గర పూర్తి పవర్స్ ఉన్నాయి. ఆర్ఓ క్యాన్ డూ ఎనీథింగ్. ఇఫ్ ఎనీబడి మిస్బిహేవ్స్, ఎనీబడి హై హ్యాండెడ్ బిహేవియర్ అలా చేస్తే పేపర్లో రాసి కెమెరాలో రికార్డ్ చేసి ఆర్ఓ బయటికి పంపిస్తారు. బికాజ్ కౌంటింగ్ ఈజ్ ఏ స్టాట్యుటరీ ప్రాసెస్. కౌంటింగ్ మధ్యలో ఆగకూడదు. కౌంటింగ్ కంటిన్యూస్గానే ఉండాలి. కౌంటింగ్ కంప్లీట్ చేయాలి. గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు కౌంటింగ్ డే 4th ప్రస్తావించుకొని మనం చేస్తున్న ప్రిపరేషన్స్ గురించి చెప్పడానికి కలెక్టర్ గారు, నేను ఇక్కడ వచ్చాము. సో మీ అందరికీ తెలుసు, మోడల్ ఇంప్లిమెంటేషన్ 16th March నుండి 6 June వరకు ఇట్ విల్ బీ ఇన్ ఫోర్స్. సో ఈ ఎంసీసీ పీరియడ్లో పోలింగ్ డే, పోల్ అండ్ పోస్ట్ పోల్ అంతా కూడా మన జిల్లాలో అందరి కోఆపరేషన్తో సమన్వయంతో మంచిగా జరిగింది పోల్స్. సో అదే రకంగా ఇప్పుడు కౌంటింగ్ డేకి పురస్కరించుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి వచ్చినాయి అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఆన్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో కలెక్టర్ గారు మీకు చెప్పినట్టు కౌంటింగ్ సెంటర్స్ మన దగ్గర 2 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, విష్ణు అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజెస్. సో ఈ రెండిట్లోనూ అవుట్ సైడ్ కాలేజెస్ 1 kilometer విల్ బి స్టెరైల్ జోన్. సో ఇదంతా ఎవరు నో వెహికల్ అండ్ నో పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుందండి. సో అందుకని చాలా ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వటం జరిగింది. అండ్ నిన్న మీడియాతో కూడా షేర్ చేసాము మేము. అండ్ ఇది త్రూ మీడియా అందరికీ కూడా మీరు తెలియజేయాలని కోరుతున్నాము. సో ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ కూడా భీమవరంలో
అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ థింగ్ ఇస్ అవుట్ సైడర్స్ ఎవరు కూడా విత్ క్రిమినల్ హిస్టరీ ఇక్కడ లాడ్జెస్లో హోటల్స్లో వస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. సో నో అవుట్ సైడర్స్ హూ హ్యావ్ ప్రొపెన్సిటీ ఎవరైతే గొడవలు చేయడానికి అన్నట్టుగా వస్తున్నారో వాళ్ళందరినీ రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా వితౌట్ ఎనీ రీజన్ ఇక్కడ ఉండడానికి లేదు. అరౌండ్ కౌంటింగ్ సెంటర్స్ ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ స్టాఫ్ వీళ్ళందరూ మాత్రమే వస్తున్నారు. అండ్ యాజ్ యూ నో థర్డ్ ఈవినింగ్ నుండి స్ట్రిక్ట్గా ఓన్లీ ఇన్సైడర్స్ ఓన్లీ అండ్ హూ ఆర్ ఎవరికైతే విష్ణు అండ్ ఎస్ఆర్కేఆర్లో పని ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండడానికి ఉంటుంది. సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ కౌంటింగ్ సెంటర్స్ లోపల కూడా 3 tier సెక్యూరిటీ ఉంది. అండ్ సిఆర్పిఎఫ్ అండ్ సిఐఎస్ఎఫ్ సిబ్బంది మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏపీఎస్పి సిబ్బంది వీరందరూ కూడా మనకి ఇవ్వటం జరిగింది. వీరందరితో చాలా పకడ్బందీగా అన్ని లేయర్స్లోనూ గట్టిగా వేసుకున్నాము ఫోర్స్ డిప్లాయ్మెంట్. సో ఎవరు కూడా ఇక్కడ వైలెన్స్ క్రియేట్ చేసే ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఈ 7 విలేజెస్లో మనం పికెట్స్ వేసుకోవటం జరిగింది. మోర్ దెన్ 6,000 మందిని మనం బైండ్ ఓవర్ చేసాము. ఆల్ రౌడీ షీటర్స్, ట్రబుల్ మంగర్స్ వారందరూ కూడా కౌన్సిల్ ఇవ్వటం జరిగింది. అండ్ అందరూ మా కస్టడీలోనే ఉంటారు. సో ఎటువంటి లా అండ్ ఆర్డర్ని తన చేతిలో తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరిని కూడా వీ విల్ నాట్ బి స్పేరింగ్. ఈసారి చెప్పినట్టుగా కంపల్సరీ నాన్ వేలబుల్ సెక్షన్స్లో కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వాళ్ళని ఇన్స్టిగేట్ చేశారో వాళ్ళందరూ కూడా విల్ బి లయబుల్. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఎవ్రీ వన్ దట్ ఎనీ క్యాడర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ మెయిన్ వాళ్ళు కూడా అందరూ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేసెస్.